నమస్కారం. నేను మీ అంబటి సుధాకర్ గంగపుత్ర మాట్లాడుతున్నాను. ఒకటి తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం నుండి యోజన విభాగం నుండి, ఇంకొకటి తెలంగాణ బీసీ హక్కుల పరిరక్షణ సమితి ద్వారా నేను మన బీసీ మిత్రులను కోరుకునేది ఏమనగా, తెలంగాణలో ఆల్మోస్ట్ 130 కులాలు 140 కులాలు ఉన్నట్టున్నారు బీసీలంతా జాగ్రత్తగా వినండి. ఇది ఒక కులానికి సంబంధించిన విషయం కాదు. గత 3 సంవత్సరాల నుంచి తెలంగాణ బీసీ కమిషన్ వారు 3 రోజులు హియరింగ్ చేస్తున్నారు. 9, 10, 11. సో ఇవాళ చివరి రోజు. సో మన బీసీ కులాల నుంచి మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నామంటే మా ఒక్కరి కోసం కాదు, మా పిల్లల కోసం కదా, యావత్ బీసీ కులాల గురించి మాట్లాడుతున్నాం. బీసీలో 57 కులాలు ఉన్నాయి. 57 కులాల గురించి మేము పోరాడట్లేదు. మేము దగ్గర 138 కులాల గురించి పోరాడుతున్నాం. అయితే ఈ ముఖ్య విషయం ఏంటంటే, తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు, అన్నదమ్ములుగా విడిపోయినప్పుడు, అయితే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు 2014లో కొన్ని కులాలని, ఆంధ్ర మూలాలు ఉన్న కులాలని తెలంగాణలో వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళని తీసేయడం జరిగింది. ఆ తీసేసిన దాన్ని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో ఉద్యోగరీత్యా జీవనోపాధి కొరకు హైదరాబాద్లో వచ్చి ఉపాధి చేసుకుంటూ బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే, మేము తెలంగాణ వాళ్ళమే, మాకు తెలంగాణలో బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీసీ ఇట్లా మా కుల సర్టిఫికేట్లు ఇవ్వండి, ఆధార్ ఇవ్వండి, మేము మా పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు, మేము ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాము, ఇక్కడ తెలంగాణ ఉద్యోగస్తులకు వాళ్ళకు ఇవ్వకుండా మాకు ఉద్యోగాలు ఇవ్వండి, తెలంగాణ పిల్లలకు కాలేజ్ సీట్లు ఇవ్వకుండా మా పిల్లలకు, ఆంధ్ర పిల్లలకు మేము వచ్చిన బతుకుతున్నాం, మాకు ఇవ్వండి, మేము ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాం, మాకు ఇక్కడే ఉద్యోగాలు ఇవ్వండి. సెక్రటరియట్లో 100 కలింగులు ఉన్నారు. అంత దగ్గర మొత్తం అన్ని జాబ్స్ అన్నీ వాళ్ళ అటెండర్ నుంచి పై ఆఫీసర్ వరకు. సో దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే, బీసీ సంఘాలని చెప్పుకునేవాళ్ళు, జాతీయ బీసీ సంఘాలని చెప్పుకునేవాళ్ళు, నాయకులు, బీసీ సర్టిఫికెట్లు తీసుకున్న స్వచ్ఛమైన తెలంగాణ వాళ్ళు అన్ని కులాల వారికి విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, వాళ్ళు వచ్చేసి ఒక ఎమ్మెల్యేని తీసుకొని, ఒక ఎంపీని తీసుకొచ్చి, కలింగులు కానీ, శెట్టి బలిజలు కానీ, మిగతా కులాల వాళ్ళందరూ దగ్గర ఒక్కొక్క కులా నుంచి 50 నుంచి 100 మంది వచ్చేసి బీసీ కమిషన్కి రిప్రజెంటేషన్ ఇచ్చి, మీరు మమ్మల్ని అన్యాయం చేశారు, మమ్మల్ని తీసేశారు, ఇది అన్యాయం, మీరు మమ్మల్ని కలపాలి, అడగకుండా తీయడం మీకు హక్కు లేదు అంటూ బీసీ కమిషన్ని భయభ్రాంతులు చేస్తున్నారు. శెట్టి బలిజ వాళ్ళు అయితే దగ్గర బ్లాక్ టీషర్ట్లు వేసుకొని బీసీ కమిషన్ డౌన్ అని, అది కూడా తెలంగాణలో వచ్చి చేయడం, అది చాలా మన బీసీలకు అందరికీ సిగ్గుచేటు. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంకా సమయం ఉన్నది. మీరంతా ఏదో మీటింగ్లు పెట్టి, ప్రెస్ మీట్లు పెట్టి, ధర్నాలు చేసి పేపర్లో వేయించుకోవడం కాకుండా, ప్రెస్ మీట్ అయిపోగానే ఎవరిళ్ళ వాళ్ళకి వెళ్ళిపోకుండా రిక్వెస్ట్ చేస్తున్న బీసీ నాయకులకు, బీసీ జాతీయ నాయకులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లకు, అడ్వకేట్లకు, డాక్టర్లకు వినతి చేస్తున్నాను. ఏమనగా, బీసీ కమిషన్ ఇవాళ వరకు హియరింగ్ అయిపోతుంది, ఇంకా సమయం 6 గంటల వరకు ఉంది. కావలసే వినతి పత్రాలు 13 వరకు తీసుకుంటారు. సో దయచేసి ఆంధ్ర వాళ్ళని తీసేసిన 27 కులాలని మళ్ళీ కలపవద్దని హెచ్చరిస్తూ గట్టిగా, లేకపోతే మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ వృధా అవుతుంది, లేదంటే మరో పోరాటానికి సిద్ధమన కావాలి, పోరాటం చేస్తున్న వారికి సహకరించాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రయత్నాన్ని స్వాగతిస్తారని, మీరు ముందుకు వస్తారని, సహకరిస్తారని, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి వాటికి కూడా మీరు సహకరించాలి, అనేదా భావించకుండా, తప్పుగా అనుకోకుండా ముందుకు రావాలని, మన బీసీ కులాలంతా ఏకం కావాలని, ఓన్లీ స్టేజ్ మీద కాకుండా ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని బీసీ కమిషన్ చెప్పడం జరిగింది. సో నా ప్రయత్నంలో భాగంగా మిగతా బీసీ కులాలంతా ఏకమై ఒకసారి బీసీ కమిషన్ని కలవండి, బీసీ మినిస్టర్ని కలవండి, కావలసే సీఎంని కలవండి, లేకపోతే ధర్నాలు చేయండి, ధర్నా చౌక్ల దగ్గర ధర్నా చేయండి, లేకపోతే బహిరంగ సభ ఏర్పాటు చేయండి. ఇది ఏంటంటే డబ్బుతో కూడిన పని కాబట్టి
మేము సేవ చేస్తున్నాం కాబట్టి, మా దగ్గర డబ్బు లేదు కాబట్టి. కళింగులు చూడండి, కోట్లాది రూపాయలు ఉన్నాయి. వాళ్ళు 2-3 బస్సులలో వచ్చేసి మొత్తం వాళ్ళు భోజనాలు గీజనాలు అంతా చేసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం ఇవాళ 2 రోజులు వాళ్ళ బల ప్రదర్శన చేస్తున్నారు. మన వాళ్ళు ఒక్క కులం నుంచి ఒకరు రావడానికి కూడా ముందు రావట్లేదు, భయపడుతున్నారు. మనకెందుకులే, మనమైతే ఉద్యోగం చేసుకుంటున్నాం, మన పిల్లలు చదువుకుంటున్నారు, ఆ ఉద్యోగం చూసుకున్నాం అంటే మనకు ఉండే రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ ప్రతి గ్రూప్లలో ఏబిసిడిలో 7% ఉంది. ఆ 7%లో కూడా కొన్ని కులాలు అసలు రిజర్వేషన్ కూడా నోచుకోలేకపోతున్నారు. వాళ్ళకు భిక్షాటన చేస్తున్నారు. గంగిరెద్దులు అయితే అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలియదు, వాళ్ళ కుల సర్టిఫికేట్ తీసుకోవడం తెలియదు, బీసీ కమిషన్ అంటే ఏంటో తెలియదు, రిజర్వేషన్ అంటే తెలియదు. సో ఇలాంటి చాలా కులాలు ఉన్నాయి. వాళ్ళన్నింటినీ పరిగణనలు తీసుకొని బీసీ కమిషన్కి మేము నివేదిక సమర్పించినాం. అట్లాగే మిగతా కులాలు కూడా, బీసీ కులాలన్నీ 130 కులాలు ఉన్నాయా, ఎన్ని కులాలు ఉన్నాయా, అన్ని కులాలు ఏకతాటిపై వచ్చి, లేదా మీ సంఘాల ద్వారా, మీ కుల సంఘాల ద్వారా, మీ జాతీయ నాయకుల ద్వారా, మీ ఎమ్మెల్యేల ద్వారా డిమాండ్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి హైకోర్టులో, సుప్రీంకోర్టులో పోరాటం చేయాలి. ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి తీసేసిన 27 కులాలని కలపకూడదని డిమాండ్ చేయాలని కోరుకుంటూ నేను మీ అంబటి సుధాకర్, గంగపుత్ర. జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ.